హాయ్ అస్సలాము అలైకుం. ఈరోజు మనం చేసే రెసిపీ ఆలు మటర్ తహారీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు పచ్చి బఠానీల సీజన్ కాబట్టి ఒకసారి ఈ తహారీని బఠానీలతో ఇలా చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రంజాన్ స్టార్ట్ అయింది కదా! ఇప్పుడు సెహరీలోకైనా, ఇఫ్తియార్‌లోకైనా సింపుల్‌గా తొందరగా అయిపోతుందండి. ఎలా చేయాలో వీడియోలో అయితే చూద్దాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకోండి. అందులోకి 3 చెంచాల వరకు ఆయిల్ వేసేసుకొని 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసేసుకోండి. అలాగే సన్నగా తరిగేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకే 10 లేదా ఒక 15 కాజులను కూడా వేసేసుకోండి. ఇలా వేసుకుంటే తినేటప్పుడు క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయండి. వీటిని కొంచెం ఫ్రై చేశాక ఇప్పుడు మనం ఇందులోకి బిర్యానీ స్పైసెస్ అండి. మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి. చెక్క, లవంగం, ఇవి మరాఠీ మొగ్గ, ఇలాచి వీటినన్నిటిని వేసుకున్న తర్వాత గుప్పెడు పుదీనా ఆకులు, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ 2 పెద్ద సైజు ఉల్లగడ్డల్ని అలాగే పచ్చి బఠానీని కూడా వేసేసుకొని 2 టమోటాలు, 2 పచ్చిమిర్చీలు కూడా ఇలా కట్ చేసి వేసేసుకోండి. అన్నిటిని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేశాక ఇందులోకి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, హోమ్‌మేడ్ బిర్యానీ మసాలా వీటినన్నిటిని మీ రుచికి తగ్గట్టు వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత మరో 2 నిమిషాల పాటు వీటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 3 టీ స్పూన్ల వరకు పెరుగునైతే వేసేసుకోండి. పెరుగు వేసినా వేయకపోయినా కుక్కర్‌లో చేస్తాం కాబట్టి రైస్ అనేది స్మూత్‌గానే ఉంటుందండి. ఇలా వేసిన తర్వాత బాగా అన్నిటిని కలిపేసుకున్న తర్వాత నేనైతే రైస్‌ని 2 గ్లాసుల రైస్‌నైతే తీసుకొని ముందుగానే కడిగి క్లీన్‌గా పక్కన పెట్టేసుకున్నానండి. ఆ రైస్‌నైతే ఇందులోకి వేసేసుకొని అంతా బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 2 గ్లాసుల రైస్‌కి 4 గ్లాసులు అయితే వాటర్ వేసేసుకోవాలి. ఇలా వాటర్ వేసేసి అన్నిటిని బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసిన తర్వాత ఉప్పు తగ్గిందంటే కొంచెం అడ్జస్ట్ చేసేసుకోండి. ఉప్పు తగ్గిందంటే వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర ఆకులు కూడా వేసేసుకొని మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోండి. ఇలా బాగా తొందరగా అయిపోతుందండి ఈ ప్రాసెస్‌లో చేసుకుంటే. చూడండి ఇలా విజిల్స్ వస్తానే ప్రెషర్ తీసేసి చూడండి ఎంతో టేస్టీ అయిన ఆలు మటర్ తహారీ రెడీ అండి. చాలా సింపుల్‌గా, తొందరగా, క్విక్‌గా అయిపోతుందండి. ఎలా చేయాలో చూపించినాను కదా! మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి చాలామంది వీడియో అయితే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు. ప్లీజ్ దయచేసి అందరూ సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.